ఈరోజు మన డిజిటల్ ఐపీఎస్ గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్లోని భాగంగా డేటా స్ట్రక్చర్లో నెక్స్ట్ వన్ డిస్కస్ చేస్తున్నాము. అది స్టాక్ ఆపరేషన్స్. దీంట్లో ఫస్ట్ వన్ అన్నమాట. దీంట్లో ఫస్ట్ బిట్ చూడండి. ప్రాసెస్ ఆఫ్ ఇన్సర్టింగ్ an element in a stack is called process of inserting an element in a stack is called. ఒక స్టాక్ ఉంటుందన్నమాట. స్టాక్లో ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడాన్ని ఏమంటారంటే పుష్ అంటారు. పుష్ అని అంటారు. ఇన్సర్ట్ చేయడానికి పుష్ అని అంటారు. నెక్స్ట్ చూడండి. ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ an element from the stack is called. ఎలిమెంట్ని పెట్టడానికి ఏమంటాం? పుష్. ఇన్సర్ట్ చేయడానికి పుష్ అంటాం. అదే తీయడానికి ఏమంటామంటే రిమూవింగ్. తీయడానికి ఏమంటామంటే పాప్ అంటాం. ఆప్షన్ డి. ఇక్కడ పాడ్ అని వచ్చింది, సారీ అండి, రాంగ్ పడింది అక్కడ. ఆప్షన్ అనేది పాప్, పిఓపి, పాప్. రిమూవింగ్ చేయడాన్ని పాప్ అంటాం అనమాట. నెక్స్ట్, ఇన్ ఏ స్టాక్ ఇఫ్ ఏ యూజర్ ట్రైస్ టు రిమూవ్ an element from empty stack is called. ఇన్ ఏ స్టాక్, ఒక స్టాక్లో ఇఫ్ ఏ యూజర్ ట్రైస్ టు రిమూవ్ an element from empty stack is called. ఎంప్టీ స్టాక్లోంచి రిమూవ్ చేయడానికి ఏమంటామంటే అండర్ ఫ్లో అంటాం. దాంట్లో ఫ్లోనే లేదు కాబట్టి అండర్ ఫ్లో. దాంట్లో ఏం లేదు కాబట్టి అండర్ అంటే ఏం లేదు కాబట్టి అండర్ వస్తుంది అనమాట. అండర్ ఫ్లో అంటాం అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. పుషింగ్ an element into the stack already having 5 elements and stack size is 5, then stack is become. ఇప్పుడు ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్లో మనం ఆల్రెడీ ఫుల్గా పెట్టేసాం. ఇంకా పెట్టాలంటే పెట్టలేమన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే అది ఓవర్ఫ్లో అవుతుంది. కాబట్టి ఇది కూడా సేమ్ అంతే. దీని ఏమంటారంటే ఓవర్ఫ్లో అంటాం. నెక్స్ట్ వన్ చూడండి. ఎంటైర్ ఇన్ స్టాక్ ఆర్ ఆర్డర్డ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్? ఎంటైర్ ఇన్ ఏ స్టాక్ ఆర్ ఆర్డర్డ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్? ది స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏంటంటే స్టాక్ ఎంటైర్ మే బీ కంపేర్డ్ విత్ ద గ్రేటర్ దెన్ ఆపరేషన్. గ్రేటర్ దెన్ ఆపరేషన్ అంటే ఆర్డర్. అంటే ఇప్పుడు గ్రేటర్ దాన్ చూడండి. గ్రేటర్ దాన్ కాదు, లెస్ దాన్, లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్. చూడండి, ఈ దిస్ ఆపరేషన్ అనమాట. ఇక్కడ ఏంటంటే లెస్ దాన్ ఉంది. లెస్ దాన్ ఆపరేషన్ అని ఉందన్నమాట. ఇన్ ఆర్డర్ లెస్ దాన్ ఆపరేషన్ ఉంటుందన్నమాట. లెస్ దాన్ ఆపరేషన్ అంటే ఆర్డర్గా వస్తుంది. లెస్ దాన్ అంటే ఇప్పుడు కింద మనకు లెస్ దాన్ అంటే ఆర్డర్ తగ్గుతూ ఉంటుందన్నమాట. ఫస్ట్ 5 ఉంటే తర్వాత 4 ఉంటుంది, 4 ఉంటే 4, లేకపోతే ఇప్పుడు చూడండి ఎట్లా వస్తుందంటే కింద నుంచి పైకి పోతుంది అనమాట. 1 తర్వాత 1 కన్నా ఏది పెద్దదండి? 2 పెద్దది. 3, 4, 5 అటు ఆర్డర్లో వస్తుంది అనమాట. లెస్ దాన్ అనమాట. కింద నుంచి పైకి వెళ్తూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అప్లికేషన్ మే యూజ్ ఏ స్టాక్? స్టాక్లో ఏం చేస్తామంటే ఏ పారాంథసిస్ బ్యాలెన్సింగ్ ప్రోగ్రామ్ చేస్తాం. నెక్స్ట్ ట్రాకింగ్ ఆఫ్ లోకల్ వేరియబుల్స్ ఎట్ రన్ టైమ్, ఇది కూడా చేస్తామండి. నెక్స్ట్ కంపైలర్ సింటాక్స్ అనలైజేషన్, ఇది కూడా చేస్తాం. అన్నీ చేస్తాం అనమాట. పైన చెప్పినటువన్నీ చేస్తాం. కన్సిడర్ ద యూజువల్ ఆల్గారిథం ఫర్ డిటర్మైనింగ్ వెదర్ ఏ సీక్వెన్స్ ఆఫ్ పారాంథసిస్ ఈజ్ బ్యాలెన్స్డ్. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పారాంథసిస్ దట్ అపీర్డ్ ఆన్ ద స్టాక్ ఎట్ ఎనీ వన్ టైమ్ when the algorithm analyzed or 3 అంట. దీనికి ఆన్సర్ 3. అప్లయింగ్ ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్లెనేషన్ ఎవాల్యుయేషన్. నెక్స్ట్ వన్ చూడండి. కన్సిడరింగ్ ద యూజువల్ ఆల్గారిథం ఫర్ డిటర్మైనింగ్ వెదర్ సీక్వెన్స్ ఆఫ్ పారాంథసిస్ ఈజ్ బ్యాలెన్స్డ్. సపోర్ట్ దట్ యూ రన్ ద ఆల్గారిథం ఆన్ ద సీక్వెన్స్ దట్ కంటైన్ 2 left parentheses and 3 right parentheses in same order. The maximum number of parentheses that appear on the stack at any one time during the computation 2 వస్తుందన్నమాట. కొంచెం బాగా గమనించండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ 6324 ప్లస్ మైనస్ యాస్ట్రిక్ అంటే ఇంటూ అనమాట. ఇది సంథింగ్ బిట్వీన్ 15 and 100. Here is an infix expression 4 plus 3 into 6 into 3 minus. Suppose that we are using the usual stack algorithm to convert the expression from infinix to postfix.
Infinix to postfix notations, the maximum number of symbols is that will be appeared at stock during the conversation of this expression. చూడండమ్మా 4 వస్తుంది ఇక్కడ.